బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య అక్కడ తోపులాట జరుగుతోంది. తెలంగాణ భవన్ దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, తాజా పరిస్థితి ఏంటి? తెలంగాణ భవన్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనం చూడొచ్చు, దాదాపు కేసీఆర్ని ఇప్పటివరకు సిట్ విచారణ చేయబట్టి 2 గంటల పైన అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ భవన్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బయటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకునే ఎందుకు పోలీసులు ప్రయత్నం చేయడం, ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను 2 సార్లు బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, ఒకవేళ రోడ్డుపైకి వెళ్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎలాంటి అంటే నిరసనలు తెలియజేస్తే తెలంగాణ భవన్లోనే నిరసనలు తెలియాలి తప్ప రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి నిరసనలు తెలపద్దంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారుల సమక్షంలో ఏదైతే ఇక్కడ పోలీసుల భద్రత అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 2 ఐపీఎస్లు ఇక్కడికి వచ్చి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భద్రతా పరంగానే అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. తెలంగాణ భవన్కు సంబంధించి ఫ్రంట్ గేట్ అండ్ బ్యాక్ గేట్ 2 గేట్లలో కూడా పోలీసులు మోహరించున్నారు. ఎవరు కూడా బయటికి వచ్చి తెలంగాణ భవన్ నుండి బయటకు వచ్చి నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసే వాళ్ళను అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నాయి. కేసీఆర్ని అక్రమంగా విచారణ చేస్తూ అక్రమంగా నోటీసులు ఇచ్చారు, వేధింపులకు గురి చేస్తూ సిట్టు విచారణ చేస్తున్నది బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణుల వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఏదైతే నిన్న సిట్కు లేఖ రాసినటువంటి సందర్భంలో, కేసీఆర్ లేఖ రాసినటువంటి సందర్భంలో కూడా అనేక అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏదైతే 65 ఏళ్లకు పైబడినటువంటి వ్యక్తులు ఎక్కడుంటే అక్కడికే వచ్చి నోటీసులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. సెక్షన్ 160 సిఆర్పిసి నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఈ నోటీసులు ఇస్తే బాగుండేదంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే గతంలో నందినగర్లో నోటీసులు ఇచ్చిన సందర్భంలోనే నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటాను, అక్కడికి వచ్చే నోటీసులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నందినగర్లోనే నోటీసులు ఇవ్వడానికి కూడా ఆయన తప్పుపెట్టినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే రాత్రి 9 గంటలకు వచ్చి నోటీసులను స్టిక్ చేయడానికి అతికించడానికి కూడా ఆయన తప్పుపట్టినటువంటి సందర్భం అయితే చూడొచ్చు. ఈ అంశాలను బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పదే పదే ప్రస్తావిస్తూ సీఎంను అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎలక్షన్ అఫిడవిట్లో అదేవిధంగా అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ద్వంద్వ వైఖరి, అంటే నోటీసులు ఇచ్చేయడంలో పోలీసులు ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. అదే అంటే ఎలక్షన్ అఫిడవిట్లో అదేవిధంగా అసెంబ్లీలో ఉన్న అడ్రస్ అయితే హరీష్ రావు విషయంలో ఎందుకు సిద్దిపేటకు వెళ్ళి నోటీసులు ఇవ్వలేదు, హైదరాబాద్లో నోటీసులు ఇచ్చారనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంటే సిట్ అధికారులు ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే చట్టాలను గౌరవించే వ్యక్తిగా, ఒక సీఎంగా ఉన్న వ్యక్తిగా, సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, ఒక పౌరునిగా బాధ్యతాయుతంగా నేను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు 3 గంటలకు సిట్ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నందినగర్లోని ఆయన ఇంట్లోనే సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. 3 గంటలకు అటు ఇటుగా ఈ సిట్ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికీ దాదాపు 2 గంటల పైన అవుతుంది కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించబట్టి.
మనం చూడవచ్చు ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక కేసీఆర్కు మద్దతుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అవుతుంది, ప్రజలంతా కూడా బీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్నారు. కాబట్టి ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తరహా నోటీసులు ఇచ్చి అసలు కేసే లేని అంశాన్ని కేసులాగా మలిచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఏదైతే కేసీఆర్ వయసును దృష్టి పెట్టుకొని ఆయనకు గౌరవించాల్సింది పోయి ఈ విధంగా వివరించడం సరైంది కాదు. ఒక కేంద్ర మంత్రిగా వివరించిన వ్యక్తి, ఒక రాష్ట్ర మంత్రిగా వివరించే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ తరహా వేధింపులకు పాల్పడడం సరైంది కాదు అంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇట్లా ఏదైతే ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో నడుస్తున్నాయని, డైవర్షన్లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని, 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తారని, ఆ ప్రజలను ఒక తప్పుదోవ పట్టించేందుకు, ప్రజలను డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఇంకా కూడా ఉదయం నుండి కూడా కార్యకర్తలు, శ్రేణులు వచ్చి తమదైన శైలిలో తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొద్దిమంది దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉండగా మరికొంతమంది బ్లాక్ బెలూన్లు గాలిలోకి వదిలేసి తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా తమ నిరసన అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మనం తెలంగాణ భవన్కు ఉన్నటువంటి 2 గేట్లు మనం ఇప్పటివరకు ఎంటర్ అయింది. మొదటి గేట్ అయితే ఇటువైపు రెండో గేటు కూడా ఉంటుంది. ఆ రెండో గేట్ వైపు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బ్లాక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే తెలంగాణ భవన్ నుండి ఎవరు కూడా బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆయన గైడ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎప్పుడు ఏ వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి, ఏ విధమైన ఎవరు మాట్లాడాలి, ఏంది అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా అటు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ కాంగ్రెస్ యొక్క, అదేవిధంగా సిటీ యొక్క ద్వంద్వ వైఖరిని కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇటు రెండో గేట్ వైపు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసి ఎవరు కూడా తెలంగాణ భవన్ నుండి బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అజయ్, అయితే లోపల అంటే తెలంగాణ భవన్ లోపల ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం కళ్ళకు కట్టినట్లుగా కనబడుతోంది. కార్యకర్తలందరూ కూడా ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే తెలంగాణ భవన్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడానికి పోలీసులు వెసులుబాటు కల్పిస్తున్నారా, లేదు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్నారా? బయట పరిస్థితి ఏంటి? మనం చూడవచ్చు బీఆర్ఎస్ భవన్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే నందినగర్కు, ముఖ్యంగా కేసీఆర్ ఇంటి దగ్గరికి వచ్చేందుకే కార్యకర్తలు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళనీయకుండా ఏదైతే బసవతారకం నుండి పూర్తి స్థాయిలో డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డైవర్ట్ చేసిన కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. అయితే తెలంగాణ భవన్కు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడా తెలంగాణ భవన్కు వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రం బయటికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం చూడవచ్చు తెలంగాణ భవన్కు మనం బ్యాక్ గేట్ సైడ్ మనం ఉన్నాం. బ్యాక్ గేట్ సైడ్ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు దారి తీయకుండా ఏదైనా, ఎందుకంటే నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఏదైనా వెహికల్స్ను డ్యామేజ్ చేయడం కానీ, లేదా ఏదైనా ఇంకా నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు లేదా నిరసనలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు మాత్రం కార్యకర్తలను బయటికి వెళ్ళనివ్వడం లేదు, లోనికి వచ్చిన వాళ్ళను మాత్రం. అయితే బయట నుండి వచ్చే వాళ్ళను మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ భవన్ చుట్టూ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు
ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువైపు వచ్చేటువంటి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉంటారో కొంత ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా కొంత తప్పించుకొని లోనికి వచ్చే వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ భవన్లోనికి వస్తున్నాడు. మెయిన్గా ఈ రూట్లలో కొన్ని వెహికల్స్ మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాకపోతే పోలీసుల మోహరింపు అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా కూడా తెలంగాణ భవన్కు వెనకాల సైడ్లో ఉన్నాము. వెనకాల సైడ్లో కూడా ఇదే తరహా అంటే ఫ్రంట్ సైడ్లో పోలీసులు ఏ స్థాయిలో ఉన్నారో వెనకాల సైడ్లో కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే కేసీఆర్ను కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ తరహా విధానంలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్నదే వీరి యొక్క ప్రధాన ఆరోపణగా అయితే చెప్పుకోవచ్చు. కావాలని ఎక్కడైతే బీఆర్ఎస్కు ఎక్కువగా మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు వస్తాయో ప్రజల ఆదరణ రోజు రోజుకు కేసీఆర్కు పెరుగుతుందో దాన్ని కట్టడి చేసేందుకు ఒక భయభ్రాంతులకు బీఆర్ఎస్ శ్రేణులను క్రియేట్ చేసేందుకు ఈ తరహా విధానాన్ని రేవంత్ సర్కార్ అవలంబిస్తుందన్నదే బీఆర్ఎస్ నేతల యొక్క ప్రధాన ఆరోపణగా అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు ఒక నిరసనను మనం చూడవచ్చు. ఇక్కడ బయటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు లోనికి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే లోనికి వెళ్ళనిస్తున్నారు, కానీ బయటకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఎలాంటి కార్యక్రమాలకు వాళ్ళు బయటికి వెళ్లేందుకు ఏ విధమైనటువంటి అవకాశాన్ని కూడా పోలీసులు ఇవ్వడం లేదనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇటువైపు అంటే మనం బ్యాక్ గేట్ సైడ్ ఎవరైనా బయటకు వెళ్తే అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే తరహా విధానం ఫ్రంట్ సైడ్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ భవన్ వద్ద అంటే తెలంగాణ భవన్ వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు లోనికి వచ్చినా బయటికి మాత్రం అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే రోడ్లపైకి వెళ్లి నిరసన తెలియజేసి ట్రాఫిక్ను జామ్ చేసే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు ఆ విధమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అజయ్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.